నమస్కారం, నేను చక్రి. తెలంగాణ ప్రజలందరూ గర్వించదగ్గ, సంతోషించదగ్గ సందర్భం. ఆ మాటికొస్తే భారతీయులందరూ గర్వించదగ్గ సందర్భం ఇది. ఎందుకంటే కాకతీయుల కళావైభవానికి చిహ్నం మన రామప్ప ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించింది. ఇదిగో రామప్ప. ఆలయంలోకి వెళ్లే ముందు అసలు వారసత్వ సంపద అంటే ఏంటి? యునెస్కో రామప్పనే వారసత్వ సంపదగా ఎందుకు గుర్తించింది? తెలంగాణలో ఇన్ని వందల ఆలయాలుండగా రామప్ప ప్రత్యేకత ఏంటి? యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్ప ఆలయానికి కానీ తెలంగాణకి కానీ వచ్చే ఉపయోగం ఏంటి? ఒకసారి చూద్దాం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదేశం కానీ మానవ నిర్మితమైన కట్టడం కానీ అత్యద్భుతంగా, ప్రత్యేకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఉండి దానిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటే శిథిలమవకుండా భావితరాలకు అందించేందుకు యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితిలో భాగంగా 1945లో నెలకొల్పబడిన ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం విద్య, సాంకేతిక, సాంస్కృతిక రంగాలలో ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుతూ శాంతి భద్రతలను కాపాడడం. భారత్తో పాటు ఇందులో 193 సభ్య దేశాలున్నాయి. అయితే అమెరికా దౌత్య కారణాలతో 2018లో దీని నుంచి వైదొలిగింది. ప్రతి సంవత్సరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ భేటీ జరిపి ప్రపంచ వారసత్వ సంపదలను గుర్తిస్తుంది. 2020లో జరగాల్సిన ఈ భేటీ కరోనా కారణంగా వాయిదా పడ్డంతో ఇప్పుడు 2020, 2021 2 సంవత్సరాలకు గాను ఒకేసారి ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రామప్ప రుద్రేశ్వర ఆలయంతో పాటు గుజరాత్లోని అత్యంత పురాతన నగరం ధోలావిరా కూడా ఈ ఏడాది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. వీటితో కలిపి ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 40 యునెస్కో గుర్తింపు పొందిన ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, తాజ్మహల్, కజిరంగా నేషనల్ పార్క్ వీటిలో కొన్ని. అయితే 2 తెలుగు రాష్ట్రాలలోనూ యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక ప్రదేశం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలంపేట్లోని రామప్ప ఆలయం కావడం విశేషం. యునెస్కో గుర్తింపు పొందడం అంత సులువైన విషయం కాదు. ప్రత్యేకమైన కట్టడమై ఒకప్పటి ఆ ప్రాంత సంస్కృతిని, మానవ సంబంధాలను ప్రతిబింబించాలి. నిర్మాణంలో ప్రత్యేకతలుండాలి. కట్టడం చుట్టూ 100 మీటర్ల లోపు ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలు ఉండకూడదు. 800 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా చెక్కు చెదరకుండా అదే కలర్లో వానికి కానీ వెదర్కి రంగు కోల్పోకుండా ఉండడం వల్ల మనకి వీటి ప్రత్యేకత. అలాగే గర్భగుడిలో నిత్యం వెళ్తారు, కొన్ని సరిగమలు, నీడిల్ హోల్స్ ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మనకి ఇది యునెస్కో గుర్తించింది. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, మిగతా ప్లేసెస్ రాకపోవడానికి కారణం ఏంటంటే దాని సరౌండింగ్స్లో కట్టడానికి ఆనుకొని మనకి ప్రైవేట్ కట్టడాలు అంటే సొంత ఇళ్ళు, మిగతా బిజినెస్ షాప్స్ ఉన్నాయి కాబట్టి అవి లేవు. మనకి రామప్పకి దాదాపు 200 మీటర్స్ వరకు కూడా ఎలాంటి ప్రైవేట్ కట్టడాలు లేనందున ఇది మనకి ఎలిజిబుల్ అయింది. ఇన్ని ప్రత్యేకతలున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి లేకుండా, దౌత్య సహకారం లేకుండా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం అసాధ్యం. రామప్ప ఆలయాన్ని యునెస్కోకు నామినేట్ చేయవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి గతంలోనే లేఖ రాశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రామప్ప ఆలయ ప్రత్యేకతలతో ఓ నివేదిక రూపొందించిన ఈ కమిటీ 2019లో ప్యారిస్ వెళ్లి యునెస్కో బృందానికి ఆ నివేదికను సమర్పించింది. యునెస్కో ఆ డిసిషన్లో మా పేరు కూడా పెట్టింది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవి చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవి చేయాలా. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కూడా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆర్ట్ను వేరే మన చాళుక్యస్తోని, రాష్ట్రకూటస్తోని, విజయనగర్తోని కంపేర్ చేయమన్నారు. ఇంటర్నేషనల్గా కూడా కంబోడియా టెంపుల్స్తోని. సో ఆ వర్క్ మాకు ఇచ్చారు. దట్ ఈస్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ ఎ బర్డెన్.
because now we are recognized by the UNESCO in a way that not only this temple but our work is recognized. రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి ఓటింగ్ నిర్వహించగా 21 దేశాలు రామప్పకు అనుకూలంగా ఓటు వేశాయి. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో పచ్చని పొలాల మధ్య కొలువుదీరింది రామప్ప రుద్రేశ్వరాలయం. యునెస్కో గుర్తింపు వల్ల రామప్ప అభివృద్ధికి అంతర్జాతీయ నిధులొస్తాయి. కట్టడానికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తారు. యునెస్కో, భారత పురావస్తు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఆలయం శిథిలం కాకుండా భావి తరాలకు అందించబడుతుంది. దేశ విదేశీ పర్యాటకుల రాకతో రామప్ప ఆలయ పరిసర గ్రామాలలో ఉపాధి పెరుగుతుంది. ఈ అద్భుత చారిత్రక వారసత్వ సంపదగా మిగిలి ఉన్న కాకతీయుల కళల కానాచి అని చెప్పుకుంటాం మేము ఇక్కడ. ఇది ఒక సజీవంగా ఉన్న శిల్పకళ విశ్వవిద్యాలయంగా మేము భావిస్తూ ఉంటాము. ప్రపంచ పర్యాటకులు ఇప్పటికే వస్తూ ఉన్నారు. వారందరూ కూడా మా అభిప్రాయంతో ఏకీభవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనేక దేశాల నుంచి అనేక మంది ఆర్కియాలజీకి ఆర్కిటెక్చర్కు సంబంధించిన ఎంతోమంది విద్యార్థులు ప్రపంచ దేశాల నుంచి దీన్ని సందర్శించి ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పేరు సంపాదించడం ఎంత గొప్ప విషయమో చూశాం కదా. మరి ఆ ఘనత సాధించిన రామప్ప మందిరం గొప్పతనం ఏంటో దగ్గరుండి మీకు చూపిస్తాను రండి. రామప్ప ఆలయంలోకి ప్రవేశించగానే మనకు కనిపించేది కాకతీయుల శిలాశాసనం. రేచర్ల రుద్రుడు వేయించిన శిలాశాసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. గణపతి దేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. అలాగే ఆ పక్కనే చెరువును తవ్వించాడు. ఇప్పటికీ ఆ చెరువు కింద 1000 ఎకరాల భూమి సాగవుతూ ఉంది. రామప్ప అంటే భారతదేశంలో ఏ ఆలయానికి ఒక స్థపతి అంటే ఒక ప్రధాన శిల్పి పేరును పెట్టలేదు. కేవలం ఒకే ఒక్క ఆలయం, రామప్ప ఆలయం ఆ శిల్పి పేరు మీదుగా వచ్చింది. మనకి రామప్ప రామలింగేశ్వర ఆలయంలోకి ప్రవేశించగానే శిలాశాసనంతో పాటు పెద్ద ఆలయంతో పాటు మనకి మరొక చిన్న ఆలయం కనబడుతుంది పక్కకి. ఈ ఆలయం వేరే ఏమీ కాదు, ఈ పెద్ద ఆలయం యొక్క నమూనా ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ఈ నమూనా ఆలయాన్ని నిర్మించి సేమ్ అంటే ఏ విధమైనటువంటి నిర్మాణ శైలి ఉంటుందో అదంతా ఉపయోగించి ఆ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఈ పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనకి శివాలయం అనగానే ప్రధానంగా నిలువెత్తు నంది కనిపిస్తుంది. శివుడికి ఎదురుగా ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ నందిని. కాకతీయుల శివాలయాలన్నింటిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నందులు సాధారణంగా మన శివాలయాల్లో నందుల చెవులు ఇలా ఉంటాయి. ఇలా ఉంటే వాటి మీద ఇలా వేళ్లు పెట్టి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ నంది చెవులు రెక్కించి ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఈ నంది చెవులను ఇలా రెక్కించి స్వామివారి వైపు ఒక కంటిని అలా పెట్టి చూస్తూ ఉంటుంది. అంటే స్వామివారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తారు, లేచి వెళదామనే ఒక ఉత్సుకతతో, ఒక అలర్ట్నెస్తో ఈ నందులు ఉంటాయి. ఇది కాకతీయుల శిల్ప చాతుర్యానికి ఒక ప్రత్యేకగా చెప్పుకోవచ్చు. ఈ నందిని మనం చూడవచ్చు. చెవులు రెండు కూడా భిన్నంగా ఉంటాయి. అలాగే ఒక కన్ను స్వామివారిని చూస్తూ ఉంటుంది. మనం చూసినా కూడా, ఎటువైపు నుంచి చూసినా కూడా నంది కన్ను మనల్ని చూస్తున్న భావన మనకు కలుగుతుంది. రామప్ప దేవాలయం గొప్పతనం చెప్పుకోవాలంటే 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి నిర్మాణ శైలి, రెండోది శిల్ప కౌశలం. మనకి రామప్ప నిర్మాణ శైలిలో 2 రకాలు, కాకతీయుల నిర్మాణ శైలి అలాగే హోయసలుల నిర్మాణ శైలి 2 కలిపి కనబడతాయి. బేలూరు, హలేబీడులో ఉన్నటువంటి నిర్మాణ శైలి మనకి రామప్పలో కూడా కనపడుతుంది. మరి ఇందులో కాకతీయుల ప్రత్యేకత ఏంటి? వారి ప్రత్యేకత శాండ్ బాక్స్ నిర్మాణం, తేలి ఆడే ఇటుకలతో గోపుర నిర్మాణం. శాండ్ బాక్స్ నిర్మాణం అంటే ఇసుకతో పునాదిని నింపడం, చుట్టూ రాతి ప్రాకారం ఉంచి దాని మధ్యలో ఇసుకను పొరలు పొరలుగా వేస్తూ ఏనుగులతో తొక్కిస్తూ దాన్ని బలపరిచి దాని మీద ఆలయాన్ని నిర్మించేవారు. దానివల్ల ఎంత భారీ భూకంపం వచ్చినా కూడా రామప్ప ఆలయం 800 ఏళ్ల పాటు ఇలా నిలబడగలిగింది. అలాగే తేలియాడే ఇటుకలు, గోపురాలన్నింటినీ కూడా తేలియాడే ఇటుకలతో, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ గోపురం ఏదైతే ఉందో దాన్ని తేలియాడే ఇటుకలు, ఏనుగు పేడ, అలాగే జిగురు, సున్నం, అలాగే పొట్టు, ఇలాంటి వాటినన్నిటినీ కలిపి ఇటుకలుగా తయారు చేశారు. ఇవి నీటిలో వేసినా కూడా తేలుతాయి అన్నమాట.
అంటే నీటి సాంద్రత కంటే ఈ ఇటుకల సాంద్రత చాలా తక్కువ. ఈ తేలికైన గట్టి ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం వల్ల కిందున్నటువంటి పునాదుల మీద గోడల మీద భారం పడకుండా తేలికగా ఇన్నేళ్ల పాటు నిలబడగలిగింది రామప్ప ఆలయం. నిర్మాణ శైలిలో ప్రధానంగా గోడలు అలాగే పునాది మొత్తం కూడా శాండ్ స్టోన్తో నిర్మాణం చేయడం జరిగింది. పై భాగాన్ని అంటే గోపురాన్ని తేలియాడే ఇటుకలతో నిర్మించడం జరిగిందని మనం చెప్పుకున్నాం. సో ఇదంతా కూడా శాండ్ స్టోన్తో నిర్మించడం జరిగింది. ఈ శాండ్ స్టోన్ మీదే మనకి రకరకాల శిల్పాలు కనపడుతూ ఉంటాయి. అలాగే మనం పైన చూసినట్లయితే ఈ గజకేసరి విగ్రహాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, అటు సైడ్ ఉన్నటువంటి మదనికల విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ గ్రానైట్ నల్లరాతితో చెక్కడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మూడు ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నవగ్రహాలను ప్రతిష్ఠించి ఉంచేవారు. కానీ దాంట్లో విగ్రహాలు లేవు ప్రస్తుతం, గుళ్ళు మాత్రం మిగిలాయి. మూడు పక్కల మూడుగా అంటే నవగ్రహాలకు చెందినటువంటి గుళ్ళను మనం చూడవచ్చు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఏనుగులు, ఈ ఏనుగులు మొత్తం కూడా ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. అలాగే మొత్తం ఏనుగుల సంఖ్య 526. గుడి చుట్టూ ఉంటాయి ఈ ఏనుగులు. ఈ ఏనుగుల్ని ఈ గుడి కట్టడంలో ఇవి చాలా సహాయపడ్డాయి కాబట్టి వాటికి ప్రతీకగా వీటిని ఇక్కడ నిర్మించారని చెప్పుకోవచ్చు, ఇక్కడ చెక్కారని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఏనుగు మరొక దాంతో పోలి ఉండదని చెప్తారు. మొత్తం 526 ఏనుగులు. అలాగే ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, లోపలికి వెళ్ళడం ఎలాగా, బయటికి వెళ్ళడం ఎలాగా అనేది కూడా ఏనుగులతోనే చిహ్నంగా చూపించారు. అంటే సింబాలిక్గా ఏనుగులతోటి ఎంట్రీ ఎగ్జిట్ చూపించడం జరిగింది. ఇక మనం పైన చూసినట్లయితే ఈ పైన మనకు చూస్తున్నాం రకరకాల భంగిమలు, రకరకాల శిల్పాలు మనకు కనబడుతూ ఉంటాయి. పేరిణి నృత్యానికి చెందినటువంటి భంగిమలు కనబడుతూ ఉంటాయి. అలాగే శృంగార శిల్పాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు, 2-3 శిల్పాలు. వాటిని చెక్కిన తీరును కూడా మనం చూడవచ్చు. సాధారణంగా ఏ ఆలయంలో కూడా ఈ శృంగారానికి సంబంధించినటువంటి శిల్పాలన్నీ కూడా కింది వరుసలో ఉండవు, ఎప్పుడు కూడా పైన వరుసలో, అంటే 6 అడుగుల 5 అడుగుల పై భాగానే ఉంటాయి. ఎందుకంటే కింద అంతా పిల్లలు చూస్తారు కాబట్టి వాటిని కింద ఉంచరు. పెద్దవారు అంటే 18 ఏళ్ళు పైబడినవారు అంటే అప్పట్లోనే ఆ సెన్స్ వాడి వాటిని చెక్కడం జరిగింది. రామప్ప ఆలయంలో మనకి అణువణువు కూడా నిర్మాణ కౌశలం, శిల్ప చాతుర్యం కనపడుతుంది. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తున్న మదనికను, ఈ సాలబంజికను మనం చూసినట్లయితే ఎంతో డీటెయిల్డ్గా ప్రతి డీటెయిల్ మనకి అర్థమయ్యేలా మనకు చూపిస్తూ ఉంటాడు శిల్పి. ఆ మదనిక చీరను ఆ కోతి పట్టుకుని లాగుతూ ఉంటే దాన్ని చేతితో చీరను పైకి లాక్కుంటూ కోతిని కొడుతున్నటువంటి ప్రతి డీటెయిల్ను కొంచెం కోపంగా ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూపిస్తూ శిల్పి చెక్కినటువంటి చాతుర్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే బాహుబలి, ఎవరైతే జైన మతానికి చెందినటువంటి బాహుబలి ఉన్నారో అతని విగ్రహాన్ని కూడా చూడవచ్చు మనం ఈ శిల్పాల్లో. అంటే అప్పుడే 800 ఏళ్ల క్రితమే ఈ దేశాల మధ్య ట్రేడ్ నడిచింది అని చెప్పడానికి ఈ శిల్పాలు మనకి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఈ మదనికలు అంటే ఈ సాలభంజికలతో పాటు మనం ఇక్కడ మరో విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ గజకేసరి విగ్రహాన్ని మనం చూడవచ్చు. గజకేసరి విగ్రహం అంటే గజం అంటే ఏనుగు, కేసరి అంటే సింహం, ఈ రెండింటిని కలిపి ఇక్కడ చిహ్నంగా మనం చూడవచ్చు. కాకతీయులకు గజకేసరులుగా బిరుదుంది. దాన్ని వారి ప్రతి ఆలయంలో కూడా ప్రతిబింబించే విధంగా గజకేసరులను వారు చెక్కించుకుని ఇలా ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మనం ఈ ఆలయం చుట్టూ కూడా ఈ గజకేసరుల విగ్రహాన్ని మనం చూడవచ్చు. కాకతీయుల శిల్ప కౌశలానికి మదనికలు అంటే సాలభంజికలను ఒక ప్రతీకగా మనం చెప్పుకున్నాం. ఎంత డీటెయిల్డ్గా, ఎంత సునిశ్చితమైనటువంటి డీటెయిల్స్ని మనకు చూపిస్తారో చెప్పడానికి ఇక్కడ 2 శిల్పాలు ఉన్నాయి, రాగిణి, నాగిని. అప్పట్లోనే ఇప్పుడు వాడుతున్నటువంటి హై హీల్స్ కావచ్చు, మినీ స్కర్ట్స్ కావచ్చు, యాక్సెసరీస్ కావచ్చు, ఈ చెవి రింగులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రాగిణిలో కనబడతాయి. ఒక్కసారి రాగిణిని మనం చూసినట్లయితే హై హీల్స్ వేసుకున్నటువంటి రాగిణిని మనం చూడవచ్చు. నడుస్తూ ఒక కాలుని పైకి వెత్తి మనకి ఆ కాలుకి ఉన్నటువంటి ఆ హై హీల్ చెప్పులు మనం చూడవచ్చు. ఇక ఆ పక్కన ఉన్నటువంటి నాగిని అంటే నాగిని అనగానే మనకి సర్పం లాంటి ఒక మనిషిని మనం గుర్తు తెచ్చుకోవాలి. దానికి తగ్గట్టుగా ఆ ముఖాన్ని చిత్రీకరించాడు శిల్పి. మనం చూసినట్లయితే ఆ శిల్పాన్ని ఎంత డీటెయిల్డ్గా చెక్కాడు. ఆ ముఖానికి పక్కన ఉన్నటువంటి రాగిణి ముఖానికి తేడా ఉండే విధంగా దాన్ని చెక్కారు. ఆ కళ్ళు కూడా మనకి ఒక పాము కళ్ళలాగా మనకి స్ఫురించే విధంగా మనకి అక్కడ చెక్కడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు
కాకతీయుల శిల్ప కౌశలం ఎంత అద్భుతంగా ఉంటుందో 800 ఏళ్ల క్రితం ఇంత అద్భుతమైన సునిశ్చితమైన శిల్ప శైలిని కనబరచడం అనేది నిజంగా అద్భుతం. ప్రస్తుతం మనం రామప్ప గర్భాలయంలో ఉన్నాం. రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు. లోపల శివలింగ ఆకారంలో ఉన్నటువంటి విగ్రహం తేజోమయంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ దీపాలతో మనకు కనబడుతుంది. కానీ వాస్తవంగా అంటే డే టైంలో మనం చూసినట్లయితే ఏ లైటు లేకపోయినా దానికి అది ప్రకాశవంతంగా కనబడుతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని లోపల శిలను ఉపయోగించి ఆ కాంతి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా శివలింగం మీదకి దాన్ని నిర్మించడం జరిగింది. ఈ శిల్పాలను మనం ఇక్కడ చూసినట్లయితే ఇటు 30 అటు 30 మొత్తం 60 ఈ శిల్పాలు ఉంటాయి. ఇవి ఏంటి అంటే పేరిణి నృత్యానికి చెందినటువంటి ముద్రలు, నాట్య ముద్రలను మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో పేరిణి నాట్యం కనుమరుగవడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణుడిని మనం చూడవచ్చు. ఈ కింద ఉన్నటువంటి ఈ వృక్షం లాంటి ఈ దీంట్లో మనం చూసినట్లయితే దీన్ని మనం తాకినట్లయితే ఈ శిల మోగుతుంది. సప్తస్వరాలను ఈ శిల మనకు వినిపిస్తుంది. సో మనం ఇక్కడ ఈ నాట్య మండపానికి ఉన్నటువంటి పిల్లర్స్ని, స్తంభాలను మనం చూసినట్లయితే మరింత ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ ఈ స్తంభానికి ఉన్నటువంటి పట్టిని మనం చూసినట్లయితే అంటే ఒక గాజు లాగా దీన్ని చెక్కడం జరిగింది. దీంట్లో సూది పట్టేటటువంటి గ్యాప్ను, ఈ ఖాళీని ఇక్కడ మనం చూడవచ్చు. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఒక శిల్పి ఒక శిలను ఈ విధంగా చెక్కడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాగే ఇక్కడ మనం నాట్యం చేస్తున్నటువంటి వీరిని మనం చూసినట్లయితే, కోలాటం చేస్తున్నటువంటి వారిని చూసినట్లయితే ఈ కాళ్ళ మధ్యలో కూడా ఈ గ్యాప్ కనిపించే విధంగా, అంటే ఇవి సాధారణ శిల్పాలు కాదు, 3D శిల్పాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్తంభాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి ఎంటర్ కాగానే మనకు కనిపించేటటువంటి స్తంభం ఇది. ఈ స్తంభం మీద ఉన్నటువంటి ఈ పలకను మనం చూసినట్లయితే, రాతి పలకను, ఇక్కడ మనకి చిన్న సొట్ట కనబడుతుంది. ఈ సొట్ట మనం దూరంగా చూసినట్లయితే ఆ సొట్టలో ఒక శంఖాకారం మనకి కనబడుతుంది. ఈ సొట్ట ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గైడ్స్ కావచ్చు, చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే, ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆలయంలో, ఇంత శిల్ప కౌశల్యం ఉన్నటువంటి ఆలయంలో దిష్టి తగలకుండా చిన్న సొట్టను ఏర్పాటు చేస్తే ఆ దిష్టి పోతుంది అని అప్పట్లో ఒక శిల్పి భావించి ఉండవచ్చు అనేది ఒక ఆలోచనగా ఉంది. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఒక రాయి, సాధారణంగా మెటల్ వంగడం మనం చూసాం, ఇనుము కానీ లేదంటే మరొక లోహం కానీ వంగడం మనం చూసాం. కానీ రాళ్ళు విరుగుతాయి, వంగవు. కానీ ఇక్కడ రాయి వంగింది. ఏ విధంగా జరుగుంటుంది ఎవరికీ తెలియదు. అందుకే ఇది అద్భుతం. ఈ నాట్య మండపం మరో స్తంభం మీద మరో శిల్ప చాతుర్యాన్ని మనం చూడవచ్చు. డ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ శిల్పాలను మనం చూసినట్లయితే, ఈ నాట్యం చేస్తున్న శిల్పాలు వీరు ముగ్గురు, 1, 2, 3, మొత్తం కాళ్ళు మాత్రం 4 ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ముగ్గురు అంటే కాళ్ళు 6 ఉండాలి, కానీ 4 మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది, ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నాడు శిల్పి మనకి. ఏ పక్కన అంటే ఎవరి కాళ్ళు చూడాలన్నా సరే ఇది మూసేసి మనం చూస్తే ఇతని కాళ్ళు కనపడతాయి, ఇది మూసేస్తే ఇతని కాళ్ళు మనకి భ్రమ కల్పిస్తాయి, ఇది మూసేస్తే ఇతని కాళ్ళు మనకి భ్రమ కల్పిస్తాయి. సో ముగ్గురికి 4 కాళ్ళను పెట్టి 6 కాళ్ళగా భ్రమ కల్పించడం అనేది ఒక అద్భుతం. ప్రస్తుతం నేను గర్భగుడి ఎదురుగా ఉన్న నాట్య మండపంలో ఉన్నాను. ఇక్కడ శివుడికి రంజించే విధంగా నాట్యాలు చేస్తూ, పేరిణి నృత్యం కావచ్చు, రకరకాల నాట్యాలు చేస్తూ శివుడిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి రంజింపజేసేవారు. ఇక్కడ నాట్యం చేసేటప్పుడు ముందుగా నమస్కారం చేస్తారు. నమస్కారం చేసినప్పుడు ఒకసారి మనం పైకి చూసినట్లయితే సరిగ్గా సెంటర్లో, అంటే ఇక్కడ నుంచుని నమస్కారం చేస్తే పైన శివుడు మనకి కనబడతాడు. సో ఆ శివుడికి కనిపించే విధంగా మధ్యలో శివుడి విగ్రహాన్ని మనం చూడవచ్చు, ఆ శిల్పాన్ని మనం చూడవచ్చు. ఆయనకు నమస్కారం చేసి నాట్యం ప్రారంభించేవాళ్ళు. అలాగే దీనికి పైన ఉన్నటువంటి ఈ పలకలన్నిటి మీద కూడా అష్టదిక్పాలకులు, అంటే దిక్కులను పాలించే వారందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి పట్టి మీద, ప్రతి పిల్లర్ మీద కూడా పైన శివుడి యొక్క, అంటే త్రిపురాసురులను సంహరించినటువంటి కథ కావచ్చు,
అలాగే గజాసురుని సంబంధించినటువంటి కథ కావచ్చు, అలాగే మరో పక్కన చూసినట్లయితే క్షీరసాగర మథనానికి చెందినటువంటి ఆ కథ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఒక అత్యద్భుతంగా చిత్రీకరించి అత్యద్భుతంగా శిల్పాలను మనం చూసి ఆనందించే విధంగా శిల్పి చెక్కిన తీరు అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ గర్భగుడి కావచ్చు, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాకారం కావచ్చు, గోడలు కావచ్చు, ప్రతిదీ కూడా శిల్ప రంజితం. ఏ గోడను తడిమినా, ఏ శిలను తడిమినా ఒక అద్భుతమైన శిల్పం మనకు కనిపిస్తుంది. చూశారు కదా రామప్ప రామలింగేశ్వరాలయ ప్రాశస్త్యాన్ని. ఆలయం చూసిన కొద్దీ చూడాలనిపించే తన్మయత్వం, చూస్తున్నంతసేపు ఒక రకమైన పులకింత. 800 ఏళ్ల క్రితమే వీళ్ళకింత నిర్మాణ కౌశల్యం, ఇంత శిల్పచాతుర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతోంది. నిజంగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో రామప్ప ఆలయం చేరడం అనేది తెలంగాణ వారికి, తెలుగు వారికి, భారతీయులందరికీ గర్వకారణం. నమస్కారం.